కొంపదీసి ఈయన కూడా పెళ్ళంతో గొడవపడి పారిపోలేదు కదా. సార్ ఒక్క నిమిషం సార్, ఇక్కడ కాటన్ మిల్ సూపర్వైజర్ జయప్రకాష్ అని. ఎవరి గురించి ఎవరు నడుతున్నాడో చూడు. సార్ హైదరాబాద్ వాళ్ళు మంచి మర్యాదస్తులని విన్నాను. ఇక్కడ ఓపెనింగ్ రివర్స్ లో ఉంది. హలో బాబు, ఇలారా. నన్నా? నిన్నేనయ్యా. ఎవరు కావాలి మీకు? కాటన్ మిల్ సూపర్వైజర్ జయప్రకాష్ అని. అదిగో ఎదురిల్లే. ఇల్లు తాళం వేసింది. కొంచెం సేపు వెయిట్ చేయండి, ఇప్పుడు వచ్చేస్తారు. థ్యాంక్స్. హలో, ఇక్కడికొచ్చి అడ్రస్ అడిగినట్టు అక్కడ వాళ్ళతో అనకండి. అది నన్ను అడిగినట్టు అస్సలు చెప్పకండి. జయప్రకాష్ గారంటే? నేనే. నేను శ్రీనివాస్, బెజవాడ నుంచి వచ్చాను. ఓ అలాగా, ఎలా ఉన్నారు? ఫైన్. రండి కూర్చోండి. అవును, నేను శ్రీనివాస్ అని చెప్పగానే మీరు నన్ను ఎలా కనుక్కోగలిగారు? ఏముంది, మీ అక్క ఇక్కడున్న 9 నెలలు నా పేరు కన్నా మీ పేరు, మీ అమ్మా నాన్నల పేర్లే లేచినప్పటి నుంచి పడుకునేదాకా స్మరించేది. మర్చిపోగలమా చెప్పండి? ఓహో, అక్కే మాత్రమే కాదు బావా, ఊళ్ళో ఉన్న అందరు అమ్మాయిలకి ఇదే సమస్య. 20 ఏళ్లుగా పుట్టి పెరిగిన ఇంటిని, ఆప్తుల్ని, అన్నదమ్ముల్ని పెళ్ళైన వెంటనే మర్చిపోగలరా? దానికి కొంచెం టైం పడుతుంది. అది మగాళ్ళు తెలుసుకోకుండా నా వాళ్ళకంటే నీ వాళ్లే ముఖ్యమా అని గొడవ చేస్తారు. అలాగని ప్రేమ లేదని కాదు, దాన్ని అర్థం చేసుకోలేక ఇన్ని సమస్యలు. అంటే ఇద్దరి మధ్య అవగాహన లోపం ఉందని అర్థం. అక్క బుద్ధులు, అవే మాటలు. పట్టు విడుపు లేనట్టుందే. కూర్చోండి మేడం. ఏమ్మా, తెల్లారుజామున వాకింగ్కి వచ్చి కొవ్వు బాగా ఎక్కువైంది, తగ్గిస్తాం కూర్చోండి అన్నావే. ఎప్పుడు తగ్గిస్తావమ్మా? కొంచెం ఉండండి సార్, న్యూట్రిషన్ డాక్టర్ గారు వస్తారు. ఎప్పుడు వస్తారమ్మా? నాకు బోల్డంత పని ఉంది. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఐ యామ్ న్యూట్రిషియన్ డాక్టర్ మోహన సుందరం. ఇదే గొడుగు కింద బీడా కొట్టు పెట్టుంటే గుంపులు గుంపులుగా వచ్చి మౌత్ క్యాన్సర్ కొనుక్కుపోతారు మీరు. కానీ ఆరోగ్యం గురించి భయపెట్టి చెప్పాల్సి వస్తుంది. ఏది రిపోర్ట్స్ ఇవ్వమ్మా. మిస్టర్ రాజు, అడు తిరుగు, ఇటు తిరుగు. క్యాషియరా? నేను క్యాషియర్ అని మీకెలా తెలుసండి? ఇదిగో మూట ముందుకొచ్చిందే, కౌంటర్ కతుక్కొని క్యాష్ లెక్కెడుతుంటే ఇట్టాగే మూట ముందుకొస్తుంది. చూసారా, మీ హైట్కి వెయిట్కి సంబంధమే లేదు. లోపల కొవ్వు గుండ్రాయి సైజులో దొర్లుతోంది. ఏయ్, సార్కి త్రిఫ్లాస్ ఉన్న ఓ డబ్బా ఇవ్వు. మిస్టర్ లాల్ బహదూర్. అమ్మో సార్, వాట్ ఈస్ దిస్? షుగర్ 700 ఉంది. రేషన్ కొట్లో కూడా అంత షుగర్ లేదు. మీరు ఇట్టాగే వదిలేస్తే బ్రెయిన్ అటాక్ చేస్తుంది. వీరికి కూడా త్రిఫ్లాస్ ఉన్న ఓ డబ్బా ఇవ్వు. ఎందుకండి నన్ను అలా భయపెడతారు? ఇదంతా అమ్ముకునేందుకు ప్లానా? నేను రోజు వాకింగ్ చేసేవాడిని కదా. చేస్తే మాత్రం తగ్గిపోద్దా? నోరు కట్టుకోవాలి, లేదా మూట కట్టేస్తారు. ఇంకా 3 ఎలక్షన్ల దాకా మీ చేత ఓటే ఇద్దాం అనుకుంటాను, మీరు ముందుగానే బకెట్ దానేస్తానంటున్నారు. ఏయ్, ఈయనకో డబ్బా ఇచ్చి డబ్బులు తీసుకురా. నెక్స్ట్. సార్ పేషెంట్. ఎస్. నా చిట్టి, నా స్నేహితుడికి దొరికిపోయేలా చేసావు కదే. సంతోషంతో నన్ను వాటేసుకోకుండా అమ్మాయిని వాటేసుకుంటున్నావు. సారీ మామా, ఆనందంలో మర్చిపోయాను రా. సీను, ఎలా ఉన్నావురా? నిన్నెప్పుడెప్పుడు చూస్తానా అని ఎదురు చూస్తున్నాను రా. ఏంట్రా హైదరాబాద్ లో సడన్ గా? అక్కే వాళ్ళ ఇంటికి వచ్చాను రా. అచ్చరే, కంప్యూటర్ జోస్యం చెప్తున్నావా? న్యూట్రిషన్ రా. ఊళ్ళో ఒళ్ళు బరువెక్కి తిరిగే వాళ్ళ కొవ్వు కరిగించడమే నా పని. అరే మావా, ఎగ్జామ్ లో నన్ను చూసి కాపీ కొట్టి ఫెయిల్ అయిన దద్దమ్మవరా నువ్వు. నాతోనే డాక్టర్ లెవెల్ మాట్లాడుతున్నావా? మావా, ఇదంతా స్వయంగా నేను డెవలప్ చేసుకుంది. సరే అదొదిలే,
నువ్వు టీ తాగుతావా కాఫీ తాగుతావా? టీ. నువ్వు తిన్నగా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే టీ కొట్టుంటది, డబ్బులిచ్చి టీ తాగుతుండు, నలుగురికి రోగం తగ్గించొస్తా. మామా బిజీగా ఉన్నట్టు నేను చాలాసార్లు ఫోజ్ కొట్టాను, నువ్వు నా దగ్గర ఫోజ్ కొట్టకు సరేనా? చెప్పేది వినరా, చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సండే మనం ఇద్దరం కలిసి సావకాశంగా అన్ని విషయాలు మాట్లాడుకుందాం. సండే ఎలా మీట్ అవుతారా చెప్పు, ఫోన్ నెంబర్ ఇవ్వోయ్. కరెక్ట్, తీసుకో. 9840490098. ఓకే ఓకే మామా. బావా ఓ మాట్లాడకమంటారా? అక్కయ్యకి మీకు ఏంటి గొడవ? మీకు ఇష్టం లేకపోతే చెప్పొద్దు. ఏంట్రా వచ్చి 2 రోజులైంది ఇంకా ఏమీ అడగలేదే అనుకున్నాను. పోన్లేండి, నా మీద మీకైనా శ్రద్ధ ఉంది.